నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మనం మెజార్టీ సీట్లలో గెలవాలి. సో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్న ఒక బలమైన సంకల్పాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ తప్పిదాలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయో ఆ తప్పిదాలు జరగకుండా కాస్త జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో సో ఎక్కడ చూసినా థర్డ్ ప్లేస్ కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఒక్క సీట్ వచ్చే అవకాశం మాత్రం ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీలు కూడా గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సెగ్మెంట్లలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండబోతుంది స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం. మల్కాజ్గిరి ఇది పెద్ద ఒక సముద్రం. ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సుంతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతా ఉన్నారు మాట్లాడదాం. నాతో పాటు మేడ్చల్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు నాతో పాటున్నారు. సో అన్నతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటాను. అన్న నమస్తే. నమస్తే. మీతోటి నేను అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారంలో ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన. సో ఆనాడు చెప్పారు ఖచ్చితంగా మల్లారెడ్డిని ఓడిస్తా గెలుస్తున్నా అని చెప్పారు. ఎక్కడ తప్పేం జరిగింది? ఆ ఓటమి నుంచి కోలుకున్నారా? నిజంగా ఆ రోజున్న ప్రజల ఆదరణ చూసి నేను 100% మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తారని నమ్మకం కూడా నాకుండే. మీరు కూడా ప్రచారం షెర్లీ కూడా చూసింది మీరు. అయితే అప్పుడున్న పరిస్థితి మల్లారెడ్డి అనే వ్యక్తి అధికారం కోసం ఎంతైనా దిగజారుతాడు, ఏదైనా చేస్తాడనడానికి నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికలు. అక్కడ దాదాపుగా 160 కోట్ల రూపాయలు ఆయన చెప్పినది బయట ప్రపంచానికి చెప్తున్న విషయమే చెప్తున్నాను నేను మీతో. 160 కోట్ల రూపాయలు నేను ఓటర్కి ఇచ్చి ఓటర్కి 2,000, 3,000, 5,000 లాగా ఇచ్చి ఓట్లని కొనుక్కొనే గెలిచిన అని చెప్పి ఆయన అప్పుడు చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు వ్యాపారం కోసం వస్తూ ఉన్నాడు, ఎలక్షన్ నిలబడుతున్నాడు. ఇట్లా ప్రజలు కూడా ఓట్లు అమ్ముకునే కొంతమంది అంటే అవగాహన ఉన్న వాళ్ళు కాదని అవగాహన లేని వాళ్ళు ఏదో చేస్తాడని లాస్ట్ టైం గెలిపించారు. ఇప్పుడు కూడా అదే విధంగా అతని గెలుపు కారణం అదే. కానీ వాస్తవానికి ఆయన అభివృద్ధి చేస్తే డబ్బు లేకుండా గెలిస్తే నిజంగా నీ నిజమైన గెలుపు అని నేను ఆ రోజు ఛాలెంజ్ చేసిన. నీకు డిపాజిట్ వచ్చినా, నువ్వు పైసలు కూడా డిపాజిట్ తెచ్చుకున్నా సరే నీది నిజమైన గెలుపని అన్నా. కానీ ఆ పరిస్థితి లేకుండా మద్యం ఏరులై బారింది, డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతనికి గెలవడం జరిగింది. అయినా సరే ప్రజలు నిర్ణయం మనం ఏకీభవిస్తాం. ఎందుకంటే వాళ్ళు ప్రజల నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు బీజేపీ పార్టీ అంటే రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటులో కూడా బాగా అంటే ఈరోజు చేరికలు అనుకోండి, లేకపోతే ఎలాగైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో మీకు లేటు టికెట్ వచ్చాగానే 50,000 ఓట్లు పడ్డాయి. సో తక్కువ అంచనా ఏమి 50,000 ఓట్లు కూడా. సో ₹1 ఖర్చు పెట్టకుండా 50,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు భారతీయ జనతా పార్టీ ఓట్ల లేకపోతే ఏనుగు సుదర్శన్ రెడ్డి చూసి ఆ 50,000 ఓట్లు వేసినా? అలా అని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే నేను కరోనా సమయంలో వేలాది కుటుంబాలకు సేవలు చేసిన, గత 30-40 సంవత్సరాల పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, నా వెల్విషర్స్ ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. దీంట్లో ఒకరు సింగిల్ కష్టపడ్డాను అనుకోండి, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అందరికీ నేను ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసిన. ఏదేమైనా కూడా ఒక 50,000 ఫిగర్ దాటడం అంటే మామూలు విషయం అయితే కాదు. మనం వితౌట్ మనీ ఓన్లీ ప్రజలకి మనం ఏమైతే హామీలు ఇస్తున్నామో, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చేసిన అభివృద్ధి పనులు అన్నీ చెప్పుకుంటూ మనం ఓట్లాడినాం. చాలామంది కలవకున్నా సరే వాళ్ళు నేను ఎవరిని కూడా పర్సనల్గా వాళ్ళు కలిసే ప్రయత్నం కూడా చేయలేకపోయినా ఉన్న 13 రోజుల సమయంలో అందరూ కూడా కలవకున్నా సరే మన వ్యక్తి గురించి తెలుసు. కాబట్టి ఇద్దరు అవినీతి పనులు నిలబడుతూ ఉన్నారు. ఒక ధర్మం కోసం పనిచేస్తున్నారు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో. ఇక్కడ స్థానికంగా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు వాళ్ళ ఆదర్శంగా తీసుకొని నేను ఉంటున్నా. కాబట్టి నాకు ఓట్లు వేసారు వాళ్ళు. సో ఎక్కడ తప్పేం జరిగితే మీ పార్టీలో వచ్చిన నిర్ణయాలు ఏమన్నా మీ ఓటమికి కారణమైనాయా? అలాంటిది ఏం లేదు. కానీ ఏమైందంటే ఒక 6 మంత్స్ పార్టీ ఎలక్షన్స్ కన్నా ముందు 6 మంత్స్ నుంచి పూర్తిగా బీజేపీ ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఇదెవరు టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ అని నిర్ణయించుకున్న సమయంలో కొన్ని విషయాలలో మనం అంటే కొన్ని మీడియాకి చెప్పలేని విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలలో ఇబ్బంది జరిగింది. అంటే అక్కడ బండి సంజయ్ గారు అధ్యక్షునిగా తీయడం అనుకోండి, లేకపోతే పోరాటం వైపు ఉన్న మేము ఎన్నో పోరాటాలు చేసినాం, దాన్ని ప్రజలలోకి ఓట్లాగా మలుచుకోలేకపోయినాం.
చాలామంది కవితకు జైలుకి పోయినా మాకు ఆ రోజు చాలా ప్లస్ ఉంటుండే. ఆ కవిత ఇప్పుడు జైలు అదే విషయం అప్పుడు వేస్తుంటే అంటే అది పార్టీ సంబంధం లేకున్నా సరే ప్రజలు అనుకుంటున్నారు. అంటే అది ఈడీ సంబంధించిన విషయం మనకు సంబంధం లేకున్నా ప్రజలు కవిత లోపలికి పోతే మనకు ఒక ఓట్ బ్యాంక్ పెరుగుతుండే. కేసీఆర్ అవినీతిపై ఈరోజు కాళేశ్వరం అన్ని ప్రాజెక్టుల మీద అవినీతి మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు కేసీఆర్ అవినీతి బయట పెడితే ఓట్లు పెడుతుండే అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు మనం అది ఆ రోజుల్లో నిర్ణయం మేరకు ఇక ఆల్టర్నేట్ కాంగ్రెస్ అని కొంతమంది ప్రచారం ఇక బీజేపీ పార్టీ పోరాటాలు చేసింది 5 సంవత్సరాలు. కానీ ఎన్నికల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని ప్రజలు అనుకొని మనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నారు. కానీ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓటేశారు. కాంగ్రెస్ ఏ రోజు కూడా పోరాటాల్లో పాల్గొనలే. ఏ విషయం మీద వాళ్ళకు ప్రజల వైపు ఉండి అంటే ఏ రోజు పోరాటాలు కూడా చేయలేదు. అయినా సరే కాంగ్రెస్ ఓటేశారు. ఇప్పుడు కవిత అరెస్ట్ మీ పార్టీకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? పార్టీగా అంటే ప్రజలైతే అనుకున్నారు. ప్రజలు కవిత అరెస్ట్ కావాలి, ఒక మహిళ ఉండి ఇలాంటి అంటే ఒక మద్యం దాంట్లో కానీ లేకపోతే ఇలా అంటే మహిళలకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ, ఈ వ్యాపారాన్ని వాళ్ళు ఏకీభవించారు. కాబట్టి ఆమెని ప్రజలు వ్యతిరేకించారు, మహిళలు కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఆమె జైలుకి పోవడం వల్ల మాకైతే కొంచెం ప్లేస్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. మీరు ఆలోచనకు వచ్చినారే అసెంబ్లీ ఎలక్షన్ ముందు కవిత అరెస్ట్ అయితే అయిపోతుండే, నేను గెలుస్తుండే అన్న ఆలోచన మీరు ఉంటుంది. అంటే ఆ ఎఫెక్ట్ అయితే ఒక 10% అని ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రజలలో చాలామంది మేము ఓటో దగ్గరికి పోయినప్పుడు మీరు ఇన్ని పోరాటాలు చేశారు కదా, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళని ఇప్పటివరకు మీరు అంటే అరెస్ట్ చేయలేదని లేకపోతే అవినీతి మీరు ఇంకా మీ దగ్గరనే సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది కదా అని ప్రజలు అడుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫేస్ చేసినాం. కానీ ఆ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణలోనే గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితి ఉండే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో మీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారు? మేడ్చలేనా? మేడ్చల్ నియోజకవర్గం నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. గట్కేశ్వర మండలం ఎంపీపీగా కూడా ఉన్నా. అయితే అక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చాలామంది ఈటెల రాజేందర్ గారు స్థానికుడు, అంటే మా మేడ్చల్ నియోజకవర్గంలో నివాసం ఉంటాడు. ముఖ్యంగా మాకు షామీర్పేట దగ్గరలో రింగ్ రోడ్ దగ్గరనే ఆయన నివాసం ఉండడం వల్ల ఆయనకు స్వతహాగా పరిచయాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాని ఒక మాకు మంచి అడ్వాంటేజ్. స్వచ్ఛందంగా ఈరోజు గ్రామాల నుంచి ప్రజలు కానీ మున్సిపాలిటీలలో ఉన్న చదువుకున్న వాళ్ళు లేకపోతే కాలనీ ప్రెసిడెంట్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వేలాది మంది ఇప్పటికే జాయిన్ కావడం జరుగుతూ ఉంది. అప్పుడున్న వాతావరణం వేరు, ఇప్పుడున్నది మంచి అనుకూలంగా. బీజేపీ అభ్యర్థి ఎప్పుడైతే ఈటెల రాజేందర్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత ఈరోజు మల్కాజ్గిరిలో నాకు తెలిసి తెలంగాణలో అత్యధిక మెజార్టీతోని ఫస్ట్ సీటు గెలిచే అవకాశం ఉన్న సీట్ ఏదంటే మల్కాజ్గిరి పార్లమెంట్. కానీ ఇంకా ప్రచారం ఏంటంటే హుజూరాబాద్లో చెల్లటి రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందన్న ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. సో దీన్ని మీరు ఏమంటారు ఈ కామెంట్ పైన? కాలేజీ టీవీ ద్వారా ఒకసారి నేను కూడా మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నా. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అక్కడ కొడంగల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ కార్యకర్తలు కూడా లేరు. ఇక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు, అరే ఈరోజు కుటుంబ పరిపాలన సాగుతుంది, ఈరోజు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని అక్కడ చెల్లకుండా కూడా ఇక్కడ మా మల్కాజ్గిరి ప్రజలు ఎంత మంచి మనుషులో మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఆయన ప్రశ్నిస్తాడు, లేక ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల సమస్యలపై ఏదో మాట్లాడతాడనే ఉద్దేశంతో అతనికి ఓటేసి మీరు చూసిండ్రు. అసలు కార్యకర్తలే లేరు అప్పుడు కాంగ్రెస్కి. అటువంటిప్పుడు గెలిపించారు. కానీ ఎటువంటి మచ్చలేని నాయకుడు. ఇక్కడ మా దగ్గర అదృష్టం ఏంటంటే సరే గుడ్ ఆర్ బ్యాడ్ అక్కడ ఓడిపోయిండు, అంటే హుజూరాబాద్లో ఓడిపోయిండు, ఈరోజు కేసీఆర్ మీద పోటీ చేసిన తర్వాత ఓడిపోయింది కదా. ఓడిపోయినా కూడా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అన్ని ఉద్యమకారులు ఉన్నారు. అన్ని సంఘాలతోని ఆయన పనిచేసిన వ్యక్తిగా ఒక ఉద్యమకారునిగా ఒక మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు అక్కడ చెల్లలా ఇక్కడ చెల్లగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆయన ఒక బ్రాండ్గా, అంటే ఒక ఉద్యమకారుడిగా, లేకపోతే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు, కరోనా టైంలో పనిచేసినప్పుడు అన్ని రకాలుగా ఆయన ఒక ఆదర్శమైన జీవితాన్ని ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయని మీ ద్వారా. కానీ ఆయన రాజకీయ జీవితం మొత్తం ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది. హుజూరాబాద్ అంటే సరే రూరల్ ప్రాంతం, కొంత ఈయన మాట్లాడే భాష, ఈయన మాట్లాడే విధానం కూడా అక్కడ అర్థం చేసుకోరు. సో ఇది కంప్లీట్గా హైదరాబాద్ ప్రాంతం పరిధిలోకి ఉంటుంది. సో పబ్లిక్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఆయన అక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా కూడా 35 years నుంచి మా మేడ్చల్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నాడు. అందరితో సంబంధాలు ఉన్నాయి, స్థానికంగా ఉండే లీడర్లతో అనుకుంటే, లేకపోతే ఇంకా ఆయన పర్సనల్గా కొంతమంది ఉంటారు, అందరితో సంబంధాలు బాగున్నాయి. అప్పటికే ఆయన అలవాటు పడ్డాడు.
అయినా కూడా ప్రజలు కూడా నిర్ణయించారు. అంటే నేను ఇప్పుడు ఒక ఈటల ఒక వ్యక్తే కాదు, ఇక్కడ నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి రెండోసారి అయిన తర్వాత ఈరోజు దేశాన్ని రక్షకుడిగా ఆయన మొత్తం జీవితాన్ని ఈరోజు దేశ ప్రజల కోసం ఆయన నరేంద్ర మోడీ అంకితం చేసింది. కాబట్టి అటువంటి నాయకుడు ఉంటే మనం అందరం సురక్షితంగా ఉంటాం, దేశం కూడా బాగుంటుంది, అభివృద్ధిలో నడుస్తుందన్న నమ్మకం ఫస్ట్ నరేంద్ర మోడీ గారి మీద ఉంది. దాని తర్వాతనే బీజేపీ పార్టీ తర్వాత ఈటల రాజేందర్ గారు. అయితే మల్కాజ్గిరిలో ఒక మంచి వాతావరణం అయితే ఏర్పడ్డది. మీరు ఎవరినైనా అడగండి, సామాన్య ప్రజలను అడగండి, ఈరోజు ఎవరు గెలుస్తారంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈటల రాజేందర్ గారు గెలుస్తారని అంటుంది. కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకంగా ఓటేస్తాం, లేకపోతే కాంగ్రెస్కో టీఆర్ఎస్కో ఓటేస్తామని ఎవరు ప్రజలు చెప్పట్లేదు. కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం ఇది, ఆయన కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు కదా. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కొంచెం పాలిటిక్స్లో కొంచెం అంటే చేయడంలో దిట్ట అని తెలుసు. ఆయన ఎంపీ స్థానము, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ స్థానాన్ని ఎట్లయినా మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక ఇప్పటికే ఈ 10 రోజులలో చూస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో ఒక అంగడిలో సంతలో కొన్నట్టుగా ఇప్పుడు ఒక దున్నపోతులని సంత ఉంటుంది కదా, ఆ సంతలో కొన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు ఉంటున్నాడు. ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు, ఒక కార్పొరేటర్ స్థాయి ఉంటే ఒక 30 లక్షలు, ఇట్లా ఒక గ్రామీణ ఎంపీటీసీ సర్పంచ్ నుంచి ప్రతి ఒక్క స్థాయికి డిసైడ్ చేసి డబ్బులు ఇచ్చి కొంటున్నాడు. ఆల్రెడీ చాలామంది పోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకేంటంటే క్యాండిడేట్ పరంగా కూడా చూస్తే ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు అక్కడ మా నియోజకవర్గం కాదు, మా జిల్లా కాదు, అంటే ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ చేశారు. వాళ్ళు అక్కడ రంజిత్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా క్యాండిడేట్ అయ్యింది. ఆ క్యాండిడేట్ అక్కడ వీళ్ళ టికెట్ అక్కడ ఇవ్వాలి. అయితే రంజిత్ రెడ్డి గారు ఏం మేనేజ్ చేసినట్టే ప్రజలు అనుకుంటున్న చెప్తున్నా మీకు కూడా, ఒక 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరికి మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిండు. అక్కడ టికెట్ ఆయన తీసుకున్నాడు. ఇక్కడ 100 కోట్లు మళ్ళీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని డబ్బులు ఇస్తుంది. దాదాపుగా ఒక 200-300 కోట్లు ఖర్చు పెట్టాను సరే ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లకు ఉంటా ఉన్నాడు, లీడర్ల దగ్గరికి పోతున్నాడు, ప్రజల దగ్గర పోతలేడు. వాళ్ళ రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నాడు. ఇది అందరికీ తెలుసుగా. ఈరోజు మనం రాష్ట్రం మొత్తం ప్రజలు అనుకుంటున్నారు, ముఖ్యంగా మా మల్కాజ్గిరి ప్రజలు అందరికీ తెలిసిన విషయం. అతను డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈయన ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము స్థానిక లీడర్ని కాదని వేరే లీడర్ని పెడుతున్నాడు కదా, కంపల్సరీ వాళ్ళు కూడా ఏం వర్క్ చేస్తలేరు ఇంట్రెస్ట్గా. ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కోసం పోరాటం చేస్తున్నాయి, అంతేగాని గెలుపు కోసం అయితే కాదు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యే కూడా లేడు. అవును, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్వచ్ఛందంగా మా పార్టీకి పనిచేసేటట్టు లేదు, పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు ఫొటోస్ కోసం వచ్చి మీటింగ్లో వచ్చి మాట్లాడిపోతున్నారు. కానీ ఏ ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ పార్టీ కోటేయండి అని అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకున్న వ్యాపారాలు అనుకోండి, వాళ్ళకున్న చిట్టాలు, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీటింగ్లలో వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు. కానీ కార్యకర్తల దగ్గరికి పోయి మీరు పని చేద్దాం, లేకపోతే ప్రజల దగ్గర పోయి మీరు పని చేద్దాం, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి మాత్రం అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకు కూడా తెలుసు, మేము అడిగితే మా కట్టడాలు కూల్చేస్తాడు, మా కబ్జాలు తీస్తాడు భయం గుప్పట్లో ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు మల్లారెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకే చేస్తుండొచ్చు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. కానీ ఆయన ఎవరికి వేస్తాడనేది ఎవరికి చెప్పాడు. మంచి గేమ్ ఆడుతుంటాడు. టీఆర్ఎస్ పార్టీకి అయితే చేయకుండొచ్చు, నాకైతే అది తెలుసు. మీ పోటీ కాంగ్రెస్ పార్టీ తోటేనా, బీఆర్ఎస్ పార్టీ తోటి ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలు ఉన్నామని చెప్పే ప్రయత్నం, కానీ అసలు పోటీ కాదు కదా. నేను మీకు చెప్తున్నా, మళ్ళీ మీరు తర్వాత ఆలోచన చేసుకోండి. డిపాజిట్ వచ్చిందనుకో, నేను రాగిడి లక్ష్మారెడ్డికి రేట్ అనుకుంటా. డిపాజిట్ అంటే బీఆర్ఎస్కు పార్టీకి మల్కాజ్గిరిలో డిపాజిట్ వస్తే నయమేయని అనుకుంటా. డిపాజిట్ పరిస్థితి కూడా లేదు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు అన్ని కేసులు అన్నీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలు ఆఫ్టర్ గవర్నమెంట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు అనుకోండి, వాళ్ళ అవినీతి అనుకోండి బయట పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అంటే చేస్తుందని అనను. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాళ్ళ ఒక స్టోరీ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకోవడమే కానీ ఎవరి మీద ఎవరు యాక్షన్ తీసుకోవడం కానీ, శిక్షలు కానీ ఏం పడే అవకాశం, మీరు జైలు పోయడం కానీ ఏముండదు. కానీ ప్రజలని ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఓకే, సో మీ ఓట్లు 50,000 ఓట్లు ఉన్నాయి ఈ పార్లమెంట్ పరిధిలో, మీకు పడ్డ ఓట్లు అవును. 50,000 ఓట్లు వస్తాయా? మళ్ళీ ఏమైనా తగ్గుతాయా, లేకపోతే ఏమైనా డబల్ అయితే డబుల్ అయితే? మీరు చూస్తున్నారు కదా, మా దగ్గర 3,96,000 పోలైంది. 2 lakhsకు ఒక్క ఓటు తక్కువ. నేను మళ్ళీ రండి ఒకసారి మాట్లాడతాను. మా మేడ్చల్ నియోజకవర్గం 2 లక్షల ఓట్లకు తగ్గకుండా ఈటెల రాజేందర్ గారు పడతాయి. ఎందుకంటే ఆయనకున్న పరిచయాలు అనుకోండి, పార్టీ బలం కూడా ఈరోజు స్వచ్ఛందంగా కౌన్సిలర్స్, కొంతమంది చైర్మన్స్, ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంచెం క్యారెక్టర్ మంచిగా ఉన్న వాళ్ళు కూడా బీజేపీ అంటే ఈరోజు దేశం కోసం పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి, ఆయన వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయడం అని చెప్పి చాలా మంది నేత ఉన్నారు. సో మీరు ప్రచారంలో మీరు కూడా తిరుగుతా ఉన్నారు కదా, పబ్లిక్ ఏమంటారు? నరేంద్ర మోడీ బొమ్మకు ఓటు అంటారా, లేకపోతే ఈటల బొమ్మకు మా ఓటు అంటారా? మెజార్టీ పీపుల్ నరేంద్ర మోడీ బొమ్మకు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా దేశం కోసం ఏం చేసిండు, ఆయన ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే 90% బీజేపీ వైపు చూస్తున్నారు. ఏమున్నా కొంచెం అవగాహన లేని వాళ్ళు, కొంచెం చదువు లేని వాళ్ళు, కొంచెం మాస్ పబ్లిక్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ మిగతాదంతా డిసైడ్ అయ్యారు. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టని, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టండి, 1000 కోట్లు పెట్టండి, ఈడ గెలుపు మాత్రం బీజేపీ. సో ఓవరాల్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు పార్లమెంట్ పరిధిలో? 38 lakhs ఉన్నారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఏదంటే అది ఇక్కడ. దాంట్లో 50% పోలైనా, 20 లక్షల పోలైనా మేము ఒక 11 to 12 lakhs ఓట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, ఓన్లీ బీజేపీకి ఓట్లు. కాబట్టి 1 లక్ష అటు ఇటు అయినా కూడా భారీ మెజార్టీ అయితే ఉంటుంది మా పార్లమెంట్. పంపిణీ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. అంటే ఇంతకుముందు మల్లారెడ్డి వాళ్ళు నిలబడ్డారు, పైసలు పంచిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా, వాళ్ళు పథకాలను నమ్ముకోలేదు, ఈరోజు ప్రజలను నమ్ముకోలేదు, అభివృద్ధిని నమ్ముకోలేదు, పైసలను నమ్ముకొని మాత్రం వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నారు. ఇది క్లియర్. వాళ్ళు పైసలు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇచ్చిన పైసలా, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలా, ఒక 200 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వీళ్ళ కార్పొరేటర్లు కొనడం అనుకుంటే ప్రజలను కూడా కొందాం అనుకుంటున్నాం. కానీ ప్రజలు అంత ఈజీగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం లేనినాడే గెలిపించింది మల్కాజిగిరి ప్రజలు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇద్దరి మీద పూర్తి వ్యతిరేకత ఉంది, కాబట్టి పూర్తి స్థాయిలో నమ్మకం కూడా ఉన్నారు. 17 సీట్లలో ఎన్ని సీట్లు గెలవబోతారు? అంటే మా అధిష్టానం అయితే చెప్పింది అయితే 12 సీట్స్. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 11 to 12 అయితే కంపల్సరీ వస్తాయి. ఒక 2-3 సీట్లు ఇప్పుడు ఒక ఎంఐఎం దగ్గర ఆడ కొంచెం ఇబ్బంది ఉంటుండొచ్చు, ఇంకా 2-3 సీట్లలో ఇబ్బంది ఉంటుండొచ్చు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మీతో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు అన్న 2 లక్షల ఓట్లు బీజేపీకి వస్తాయా మీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కాలేజీ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి మీ ద్వారా నేను నా మీద చూపిస్తున్న ప్రేమని, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మీ ఛానల్ ద్వారా అనేక నాకు సంబంధించిన విషయాలు బయట చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంటు కూడా ఇదే ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ నుంచి పోటీ చేసిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు చూసిన థ్యాంక్ యూ సో మచ్.